ప్రతి దేశానికి నీటిపారుదల ప్రాజెక్టులు దేశంలోని ఆర్థిక వనరులలో చాలా ముఖ్యమైనదిగా తెలుస్తుంది. దేశంలోని మంచినీటి ప్రాజెక్టులు ప్రజల దైనందిన అవసరాలతో పాటు ముఖ్యంగా రైతులు పండించే పంట, రైతుల జీవన విధానంలో ఆర్థిక సామాజికంగా వారి జీవితాలను మార్చగల శక్తి మంచినీటి ప్రాజెక్టులకు ఉందని ఎందరో విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు చెబుతూనే ఉన్నారు. అప్పటి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన భారీ మంచినీటి ప్రాజెక్టు కాళేశ్వరం ఓసారి వర్షాలలో మునిగిపోయింది. ఆ తర్వాత వర్షం వరదల్లో మునిగిపోయిన వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులోని పంపింగ్ మోటార్లు. ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్టు లేదన్న విషయం ఇప్పటికీ చెబుతూనే వస్తున్నారు. నిర్మాణ వ్యయం, నిర్మించాల్సిన స్థలం, నిర్మించాల్సిన డిజైన్ మార్పులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండు కుండలా కలకలలాడాల్సిన ప్రాజెక్టు 2-3 సంవత్సరాల్లోనే అది దీనావస్థకు చేరుకున్నది. అప్పుడే డ్యాంకు పగుళ్ళు, భారీ బుంగలు ఏర్పడి వరదలొస్తే కొట్టుకుపోగలదని జాతీయ జల సంఘం నిపుణుల కమిటీ సూచించింది. ప్రాజెక్టులో నీరు బయటికి పంపడం జరిగింది. ఈ విషయమై ప్రాజెక్టులో భారీగా ముడుపులు చేతులు మారాయని, ప్రాజెక్టు నాణ్యత లేదని, డిజైన్ మార్పు జరిగిందని, నిర్మించాల్సిన స్థలం ఒక దగ్గర అయితే ఇంకో దగ్గర నిర్మించారని, ఇందులో ఎవరి తప్పిదం వల్ల ప్రాజెక్టు పిల్లర్లు పగుళ్ళు రావడం, ప్రాజెక్టులోని గేట్లకు పగుళ్ళు రావడం, ప్రాజెక్టు నిల్వలో ఉన్న నీటిలో భారీ బుంగలు ఏర్పడడం తదితర అంశాల మీద రిటైర్డ్ జస్టిస్ అధ్యక్షన విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణకై అప్పటి అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విషయాలు, లోపాలు, ఇబ్బందులు, ఎవరి తప్పిదం వల్ల ప్రాజెక్టు పగుళ్ళు ఏర్పడడం, ఇంకా ఎన్నో విషయాల మీద విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.